భార్యాభర్తల బంధం. ప్రతి భర్త కూడా తన భార్యను అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది. అసలు ఎందుకు తను అలా ఉంటుంది, తనకు ఏమైంది అని ఆలోచిస్తేనే కదా ఇద్దరు బంధం బలపడేది. భర్త అనేవాడు తన భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తనకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, బాధ వచ్చినా ఏదైనా భర్తతోనే కదా పంచుకునేది. అంతేకాని ఇంట్లో వారిపై కోపం చూపిస్తే బయట నుండి వచ్చిన దానివి మాపైనే చూపిస్తున్నావా అని అంటారు. ఇంట్లో వారిపై కోపం చూపిస్తే నువ్వు అనడానికి ఎవరువు అని తనపైనే తిరగబడతారు. తనని నానా మాటలు అని ఇంకా ఇబ్బంది పరుస్తారు. పెళ్ళి అనే బంధంతో నా అనే వాళ్ళను అందరినీ వదులుకుని నిన్ను నమ్ముకుని నీతో వచ్చిన దాన్ని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. తన బాధ ఏమిటి, తన కష్టం ఏమిటి అని తెలుసుకున్నప్పుడే కదా తనకు నువ్వు అసలైన ప్రేమను అందించింది. ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు నీ భార్యను నువ్వు తక్కువ చేసి మాట్లాడితే మిగతా వారు కూడా నీ భార్యను తక్కువగానే చూడడం మొదలు పెడతారు. నీ భార్య ఏమైనా తెలియక తప్పు చేస్తే నీ భార్యను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆ తప్పు గురించి వివరించాలే కానీ అందరి ముందు తనని వేలెత్తి చూపకూడదు. ఏదైనా తప్పు జరిగినప్పుడు తనని అందరి ముందు నిలదీయడం కాదు, తనని అర్థం చేసుకుని తన బాధను తీర్చడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే బంధం బలపడుతుంది. నలుగురు ముందు నీ భార్యని అవమానిస్తే వాళ్ళకు కూడా నీ భార్య చులకన అవుతుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. తెలియక తప్పు చేస్తే సరిచేయడానికి ప్రయత్నం చెయ్యి. కష్టమైనా, సుఖమైనా, నష్టమైనా అన్నీ నువ్వే తనకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తనని ఒంటరి చెయ్యకు. తన వైపు తప్పు నెతకడానికి ప్రయత్నం చెయ్యకు. నిన్నే నమ్ముకుని వచ్చిన ఆడదానికి నువ్వు చేసేది ఏమిటి? ప్రతి కష్టంలో తనకి తోడుగా ఉండి ముందుకు నడిపించడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు తనపై ఎంత ప్రేమనైతే చూపిస్తావో అంత ప్రేమను తిరిగి నీకు అందిస్తుంది. తనపై నమ్మకాన్ని ఉంచు, అంతేకాని అపార్థం మాత్రం ఎప్పుడూ చేసుకోకు. చిన్న చిన్న కారణాలకే నమ్మకాన్ని కోల్పోతున్నారు. అలాంటి బంధాలు నిలబడడం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ భార్యను అపార్థం చేసుకోకు. ప్రయత్నం చేయడానికి ట్రై చేయి. ప్రతి ఆడపిల్ల కోరుకునేది తనను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తనను చేసుకున్న భర్త మాత్రం అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. ఇంట్లో ఎవరు ఏమన్నా పట్టించుకోదు. కానీ తనను చేసుకున్న భర్త మాత్రం ఏమన్నంటే భార్య భరించలేదు. ఎందుకంటే ప్రతిదీ తనే అని నమ్ముకుని వస్తుంది కాబట్టి. ప్రతి బాధను పంచుకునేది తనతోనే కాబట్టి. నీ బంధం నిలబడ్డానికైనా లేదా విడిపోవడానికైనా కారణం నువ్వే అవుతావు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అన్నదే ముఖ్యం. ఎవరో చెప్పిన మాటలు విని నీ భార్యను నువ్వు అనుమానిస్తే అది ఎక్కడికైనా దారితీస్తుంది. ఎవరు చెప్పినా నీ భార్య ఏంటో నీకు తెలుసు. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా.